కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛత హీ సేవ పక్షోత్సవాల్లో భాగంగా జగ్గంపేట మండలం జి కొత్తూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు నాటడంతో పాటు వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తున్నారని, ఎక్కడ చెవి, చర్మ వ్యాధులు, గుండెకు సంబంధించిన పరీక్షలు నిష్ణాతుల పర్యవేక్షణ జరుగుతుందని, అదేవిధంగా ఈ నెల 24, 25, 26వ తేదీల్లో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో దేశ విదేశాల నుండి క్యాన్సర్ స్పెషలిస్టులు వస్తున్నారని, కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ క్యాన్సర్ నివారించాలని జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ క్యాన్సర్కు సంబంధించిన పరీక్షలకు వెళ్లే వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఆలోచన చేసి నిత్యం ఏదైతే అపరిశుభ్రమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి స్వచ్ఛంద సేవకులు ఉన్నారో, స్కావెంజర్స్, మెయిన్ గా వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కుటుంబానికి వైద్యం అందివ్వాలి, వాళ్ళు ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబాలుగా ఉండాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా 60 సంవత్సరాలు పైబడ్డటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వైద్యం అందుబాటులో ఉంటుంది. ఇక్కడ వచ్చినటువంటి మిత్రులు చూసుకున్నట్టయితే మీరు కాకినాడ అంటే వీళ్ళంతా ఉంటారు, కానీ ఇంత దగ్గరగా మీకు ఉండరు. ఇక్కడ మీకు సేవ అందించడానికి వచ్చారు కాబట్టి దాన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం మీ అందరి మీద ఉంది. ఇవాళ ఏదైనా చెవికి కానీ ముక్కుకు కానీ ఇబ్బంది ఉంటే చూడటానికి స్పెషలిస్టులు వచ్చారు. అలాగే హార్ట్కి సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటే ఈసీజీ తీయడానికి ఆ వ్యాన్లోనే రెడీగా ఉంది. దాన్ని హార్ట్కి సంబంధించినటువంటి వారు అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దాన్ని ఉపయోగించుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన స్పెషల్ డాక్టర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇలాగే చర్మ వ్యాధులు ప్రధానంగా ఈ పారిశుద్ధ్య కార్మికులకు వచ్చేది చర్మ వ్యాధులు వస్తాయి. దాన్ని కూడా చూడటానికి ఇవాళ